ओम शांति। 9 अप्रैल बाबा के साकार मधुर बाबा के सुनेंगे। मुरली का आज मेन हेडिंग है मीठे बच्चे। मीठे बच्चे बाप समान लवली बनने के लिए अपने को आत्मा बिंदु समझ बिंदु आपको याद करो। బాబా అంటున్నారు మధురమైన పిల్లలు బాబా సమానము లవ్లీగా అవ్వాలి అని అంటే బాబా సమానము అందరికీ ఇష్టంగా అంటే లవ్లీగా కావాలి అని అంటే మిమ్మల్ని ఆత్మ బిందు అనుకుని బిందు బాబాని జ్ఞాపకం చేయండి। నేను ఆత్మ బిందు शिव बाबा बिंदु। सो बिंदु समझ करके बिंदु बाप को याद करो। एक्यूरेट यथार्थ याद तो बिंदु समझ के बिंदु को याद करो। प्रश्न है आज का, याद में रहने की गुप्त हड्डी मेहनत हर एक बच्चे को करनी है क्यों? याद में रहने की गुप्त हड्डी मेहनत हर एक बच्चे को करनी है क्यों? బాబా స్మృతిలో ఉండే గుప్తమైనటువంటి కష్టమైన పురుషార్థము ప్రతి ఒక్క పిల్లాడు చేయాలి। ఎందుకు? ఉత్తర్ బాబాని జ్ఞాపకం చేయడానికి గుప్తంగా మనందరం పురుషార్థం చేయాలి। ఎందుకు? उत्तर क्योंकि याद के बिगड़ आत्मा पाप आत्मा से पुण्यात्मा नहीं बन सकती। ఎందుకు చేయాలంటే ఎందుకంటే బాబా స్మృతి లేకపోతే ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా తయారు కాలేదు। जब गुप्त याद में रहे ते ही अभिमानी बने सब विक्रम विनाश। మరి ఎప్పుడైతే గుప్తంగా బాబా స్మృతిలో ఉంటారో ఆత్మ అభిమానులుగా తయారవుతారో అప్పుడే మీ వికర్మలు వినాశనం అవుతాయి। धर्मराज की सजाओं से बचने का साधन भी याद है। ధర్మరాజులో ధర్మరాజు యొక్క శిక్షల నుంచి రక్షించుకోవాలంటే కూడా సాధనము బాబా స్మృతి। आज बाप दादा हम बच्चों को याद से होने वाले फायदे के बारे में बता रहे। सब एक पॉइंट नोट करते जाना और पूरी मुरली खत्म होने से तक कितने पॉइंट्स आएंगे देख लेना। याद क्यों करना? एक पॉइंट तो क्या है, पापात्मा पुण्यात्मा बनने के लिए याद करना जरूरी है। दूसरा, याद में रहेंगे यही अभिमानी बनेंगे तभी विक्रम विनाश होंगे। तीसरी बात, धर्मराज की सजाओं से बचने का साधन भी याद है। माया के तूफान याद में ही विघ्न डालते हैं, इसलिए याद की गुप्त मेहनत करो तभी लक्ष्मी नारायण जैसे लवली बन सकेगी। ఇంకా మాయ విఘ్నాలు తుఫాన్లని ఎక్కడ తీసుకొస్తుంది? బాబా స్మృతి చేయడంలోనే తీసుకొస్తుంది। అందుకే బాబా అంటున్నారు బాబా స్మృతిలో ఉండడానికి మీరు గుప్తంగా పురుషార్థం చేస్తే అప్పుడు లక్ష్మీనారాయణ ఎంత ప్రియంగా ఉన్నారు కదా, వాళ్ళని ఎంత ప్రియమైన వారని చెప్తారు। సో వాళ్ళలాగా మీరు కూడా అతి ప్రియంగా తయారవుతారు అంటున్నారు బాబా। तो कितने सारे फायदे आज बाप दादा हम बच्चों को याद में रहने के हिसाब से बाबा बता रहे కదా। బాబా స్మృతిలో ఉంటే ఎన్ని లాభాలు కదా। अच्छा, ओम शांति। आज का गीत है ओम नमो शिवाय। ओम नमः शिवाय పాడతారు కదా, ఓం నమః శివాయ ఓం నమః శివాయ। జపాలు కూడా చేస్తూ ఉంటారు కానీ జపిస్తారు కానీ ఓం నమః శివాయ అంటే అర్థం ఏంటి? ఓం అంటే అహం ఆత్మ, నేను ఆత్మ, నమ శివాయ శివుడైన పరమాత్మ నా తండ్రికి నమస్కరిస్తున్నాను। తెలియకుండానే భక్తి మార్గంలో ఏం చేస్తారు? మహిమలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, కానీ మనమైతే అన్ని కూడా అర్థవంతంగా తెలుసుకొని చేస్తాం। ओम शांति। यह महिमा है सबके बाप की। माना ओम नमः शिवाय का महिमा सबके बाप की है। याद किया जाता है भगवान अर्थात बाप को। उन्हें माता पिता कहते हैं ना, गॉड फादर भी कहा जाता है। అయితే
అయితే ఓం నమ శివాయ అనే మహిమ మనందరి తండ్రిది అన్నమాట. పరమాత్మ అనంతమైన తండ్రిది. అయితే భగవంతుడు అని అంటారు. భగవంతుని గుర్తు చేస్తారు. తండ్రిని గుర్తు చేస్తారు. మళ్ళీ ఆయన ఏమంటారు? నువ్వే తల్లివి, తండ్రివి అని కూడా చెప్తూ ఉంటారు. गॉड फादर అని కూడా చెప్తారు. ऐसे में सब मनुष्यों को गॉड फादर कहेंगे, बाबा तो उनको यानी लौकिक बाप को भी कहते हैं। लौकिक बाप जिसको कहते वह भी फिर पारलौकिक बाप को याद करते ना। అంటే తండ్రులందరూ గాడ్ ఫాదర్స్ కాలేదు కదా. ఇప్పుడు లౌకిక తండ్రి ఎవరైతే ఉంటారో శారీరక తండ్రి ఆయన్ని తండ్రి అని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి కూడా ఏం చేస్తారు? ఆ పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తారు అంటున్నారు బాబా. वास्तव में याद करने वाली आत्मा है जो लौकिक बाप को ही याद करती है। ఇప్పుడు నేను నా ఆత్మ ఏం చేస్తుంది? నా తండ్రిని కూడా, నా శారీరక తండ్రిని, పాలౌకిక తండ్రిని గుర్తు చేసేది నా ఆత్మ అంటున్నారు. वह आत्मा अपने रूप को, ऑक्यूपेशन को नहीं जानती है। आत्मा अपने को ही नहीं जानती तो गॉड फादर को कैसे जानेगी? ఆత్మకి దాని రూపం గురించి తెలీదు, కర్తవ్యం గురించి తెలీదు. మరి పరమాత్మ గురించి ఎలా తెలుస్తుంది చెప్పండి? నా గురించి నాకే తెలియదు కానీ నేను గాడ్ గురించి చెప్తానంటే కదా, తెలియని తెలీదు. अपने लौकिक फादर को तो सब जानते हैं, उनसे वर्षा मिलता है, नहीं तो याद क्यों करे? अलौकिक बाप से जरूर वर्षा मिलता होगा। कहते हैं हो गॉड फादर, उनसे रहम क्षमा मांगेंगे क्योंकि పాప करते रहते हैं। మీ తండ్రితో మీకేం లభిస్తుంది, మీకేం ప్రాపర్టీ దొరుకుతుంది, ఎంత వారసత్వం దొరుకుతుంది అని తెలుస్తుంది కదా. మరి అలాగే ఇక్కడ పారలౌకిక తండ్రి కూడా మనకి ఉన్నారు అని అంటే ఆయనతో కూడా హో గాడ్ ఫాదర్ దయ చూపించండి, ఆయనతో కూడా వారసత్వం దొరుకుతుంది. ఆయన కోరుకుంటారు దయ చూపించండి, క్షమ కోరుకుంటారు, ఎందుకంటే పాపాలు చేస్తూ ఉంటారు. ये भी ड्रामा में नोंद है, परंतु आत्मा को जानना और फिर परमात्मा को जानना यह डिफिकल्ट सब्जेक्ट है। మరి ఇదంతా ఫిక్స్ అన్నమాట. ఎందుకు పాపం చేస్తున్నాము, ఎందుకు బాబాను గుర్తు చేస్తున్నాము అంటే ఇదంతా ఫిక్స్. కాకపోతే బాబా అంటున్నారు ఇక్కడ మీరు ఆత్మని తెలుసుకోవాలి, పరమాత్మని తెలుసుకోవాలి. ఇదే చాలా పెద్ద కష్టమైన సబ్జెక్టు అంటున్నారు బాబా. यह डिफिकल्ट सब्जेक्ट है, ఈజీ पे ఈజీ और डिफिकल्ट पे डिफिकल्ट. చూస్తే చాలా సహజాతి సహజమైనది కూడా ఇదే సబ్జెక్ట్, అలాగే కష్టాతి కష్టమైన సబ్జెక్ట్ కూడా ఇదే అంటున్నారు బాబా. చాలా కష్టమైన సబ్జెక్టు బాబాను గుర్తు చేయడం, ఆత్మ అనుకొని పరమాత్మని గుర్తు చేయడం. చాలా సహజమైన సబ్జెక్టు ఆత్మ అనుకొని పరమాత్మని గుర్తు చేయడం. बल कितना भी साइंस आदि सीखते हैं जिससे मून तक चले जाते, तो भी इस नॉलेज के आगे वह तुच्छ है। अपने को और बाप को जानना बड़ा मुश्किल है. అంటే చంద్రమండలం వరకు వెళ్ళే జ్ఞానం ఉండొచ్చు, చంద్రమండలానికి రావచ్చు, కానీ బాబా అంటున్నారు స్వయం గురించి పరమాత్మ గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఈ జ్ఞానంతో పోల్చుకుంటే ఆ జ్ఞానం కూడా ఎందుకు పనికిరాని అంటున్నారు బాబా. చాలా తుచ్చమైంది, చాలా చిన్నది. जो भी बच्चे अपने को ब्रह्म कुमार कुमारी कहलाते हैं वह भी अपने को आत्मा निश्चय करें। मैं आत्मा बिंदु हूँ, हमारा बाप भी बिंदी है, यह भूल जाते. మరి ఎవరైతే స్వయం నేను బ్రహ్మ కుమార్ కుమారి అని అనుకుంటారో, మరి బాబా అంటున్నారు మీరు కూడా ఏమనుకోవాలి? స్వయం నేను ఆత్మాని నిశ్చయం చేసుకో. అయితే నేను ఆత్మ బిందువు, నా తండ్రి బిందువు, ఈ విషయాలు పదే పదే మర్చిపోతూ ఉంటారంటారు. ये है डिफिकल्ट सब्जेक्ट, क्योंकि इतना बड़ा शरीर जो दिखाई देता है ना, तो ये शरीर याद रख सकते हैं, लेकिन आत्मा जो दिखाई नहीं देती सूक्ष्म चीज है उसको याद रखना कठिन लगता है. तो घड़ी घड़ी सूक्ष्म चीज क्या होता है, खिसक जाती है, बुद्धि से निकलती रहती है, फिर याद दिलाना पड़ता है కదా. సూక్ష్మైంది కాబట్టి ఆత్మిక స్మృతి ఏమవుతుంది, చాలా కష్టం. అంటే స్థిరంగా నేను ఆత్మను, పరమాత్మ శివబాబకుడు బిందు స్వరూపుడు అన్న స్మృతిలో కూర్చోవడము చాలా కష్టమైన సబ్జెక్టు అంటున్నారు బాబా. अपने को आत्मा भी भूल जाते तो बाप को याद करना भी भूल जाते. देही अभिमानी बनने का अभ्यास नहीं है. నేను ఒక ఆత్మ అన్నది మర్చిపోతారు కాబట్టి నా తండ్రిని గుర్తు చేయాలనేది కూడా మర్చిపోతారు. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసమే లేదు అంటున్నారు బాబా.
आत्मा बिंदी है, उनमें ही 84 जन्मों का पाठ नोंदा हुआ है। जो मैं आत्मा भिन्न भिन्न शरीर ले पाठ बजाती हूँ, यह खड़ी खड़ी भूल जाती। ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఉంది. రకరకాల జన్మలు తీసుకుంటూ రకరకాల పాత్రల్ని అభినయం చేస్తూ వచ్చానన్న విషయము ఆత్మ మర్చిపోయిందంటున్నారు. आत्मा मर्చిపోయింది అంటున్నారు. मुख्य बात यही समझने की है, आत्मा और परमात्मा को समझने के सिवाय बाकी नॉलेज तो सबकी बुद्धि में आ जाता है। हम 84 जन्म लेते हैं, सूर्यवंशी, चंद्रवंशी, सूर्यवंशी, चंद्रवंशी, वैश्यवंशी, शूद्रवंशी, अभी ब्राह्मण बनते हैं। यह चक्र तो बहुत सहज है। అంటే బాబా ఏం చెప్తున్నారు, మెయిన్ ఫోకస్ అంతా ఏంటి, ఆత్మ పరమాత్మ గురించి. ఎందుకంటే మీరు ఆత్మని పరమాత్మని తెలుసుకుంటే సృష్టి యొక్క ఆది మధ్యంతం అంతా అర్థమైపోతుంది. సూర్యవంశం, చంద్రవంశం, ఎన్ని జన్మలు తీసుకుంటాం, ఎలా కిందకి దిగజారుతాం, మొత్తం అన్ని టోటల్ అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి అంటున్నారు బాబా. समझ जाते हैं, परंतु सिर्फ चक्र को जानने से इतना फायदा नहीं है जितना अपने को आत्मा निश्चय कर बाबा को याद करने में फायदा है। आज बार बार अटेंशन दिला रहे बाबा, आत्माभिमानी बन के आत्मा में आत्मा बिंदु, शिव बाबा में बिंदु, बिंदु बन बिंदु बाप को याद करना है। అయితే కేవలం సృష్టి చక్రాన్ని తెలుసుకున్నంత మాత్రాన్ని కూడా లాభం లేదంటున్నారు బాబా. అయితే స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకొని బాబాని గుర్తు చేయడంలో చాలా చాలా లాభం ఉంది. मैं आत्मा स्टार हूँ, फिर बाकी स्टार अति सूक्ष्म है, वही सद्गति दाता है. నేను ఆత్మ స్టార్ ని, బాబా కూడా స్టార్, సూక్ష్మమైనటువంటి వారు, కానీ సర్వులకి సద్గతి దాత. उनको याद करने से ही विक्रम विनाश होने हैं. इस तरीके से कोई भी निरंतर याद नहीं करते. చూడండి, ఊరికే బాబా 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 గుర్తు చేయడం వేరు, కానీ నేను ఆత్మను, శివబాబా కూడా పరమాత్మ కూడా సూక్ష్మ బిందువు, కానీ ఆయనే సద్గతి దాత. ఆయన గుర్తు చేస్తే నా వికర్మలు వినాశనం అవుతాయి అన్న పద్ధతితో రోజంతా నిరంతరము బాబాని చాలా కొద్ది మంది మాత్రమే జ్ఞాపకం చేస్తారు అంటున్నారు బాబా. इस तरीके से कोई भी निरंतर याद नहीं करते, देही अभिमानी नहीं पड़ते. ఎందుకు గుర్తు చేయలేరు బాబాని, ఎందుకంటే ఆత్మాభిమానుడుగా తయారు కారు కాబట్టి. खड़ी खड़ी यह याद रहे, मैं आत्मा हूँ, बाप का फरमान है, मुझे याद करो तो विक्रम विनाश होंगे. బాబా ఏమంటున్నారు, పదే పదే జ్ఞాపకం తెచ్చుకోండి నా ఆత్మను, నాకు తండ్రి అయిన పరమాత్మతో ఆజ్ఞ లభించింది. ఏంటి, బాబాని గుర్తు చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. मैं बिंदु हूँ, यहाँ पाठधारी आकर बना. వాస్తవానికి मैं బిందు, అంటే నేను బిందు ఆత్మను, కానీ ఇక్కడ పాత్రధారిగా వచ్చాను ఇక్కడికి. मेरे में 5 विकारों की कट चढ़ी हुई है, आयरन एज में है, अब गोल्डन एज में जाना है, इसलिए बाप को बहुत प्यार से याद करना है. మరి నాలో 5 వికారాల తుప్పు మలినాలు అనేవి చేరుకున్నాయి, ఐరన్ ఏజ్ లోకి వచ్చేసారు, ఇప్పుడు గోల్డెన్ ఏజ్ లోకి వెళ్ళాలి. కాబట్టి బాబాని చాలా ప్రేమగా గుర్తు చేయాలి. इस रीति आपको याद करेंगे तब कट निकल जाएगी. అంటే ఈ రకంగా మీరు బాబాను గుర్తు చేస్తే, किस रीति से, आत्मा बिंदु, बाबा बिंदु, बाबा बिंदु को स्वयं बिंदु बन करके याद करने से विकारों की कट उतर जाएगी. तो इस रीति से बाबा को याद करेंगे तब कट निकल जाएगी. ये है मेहनत. నేను ఆత్మ బిందు, పరమాత్మ బిందు, బాబాను అలా గుర్తు చేస్తే అప్పుడు మీ వికర్మలు వినాశనం అవుతాయనే పద్ధతిలో బాబాను గుర్తు చేస్తే అప్పుడు మీ వికారాల తుప్పంతా వదిలిపోతుంది అంటున్నారు. కానీ ఇదే కష్టం కదా, గుర్తుంటే తొందరగా. శరీరం అనుకోండి ఈజీగా గుర్తుండదు. భక్తి మార్గంలో కూడా ఏంటి, మూర్తిని పెట్టుకొని పూజ చేయడము అలవాటైపోయింది. అక్కడ చూస్తూ ఉంటే ధ్యానం దాని మీదకే పోతుంది. కానీ ఇప్పుడు ఆత్మ కంటికి కనిపించదు. కంటికి కనిపించింది నేను, యాక్చువల్గా నేను అదే, కానీ నేను మర్చిపోయాను. నా ఒరిజినల్ స్థితిలో నేను ఉంటూ
గుర్తు చేయాలి అని అంటేనే చూడండి. అంటే ఎవరి ఒరిజినల్ నేచర్ ఉంటుందో అది కష్టం ఉండదు. కానీ మనం దాన్ని ఎంత అబ్నార్మల్ చేసేసుకున్నాము, అన్‌న్యాచురల్ చేసేసుకున్నాము అంటే మన న్యాచురల్ నేచర్‌ని నేచర్‌గా చేసుకోవడానికి టైం పడుతుంది. మరి కాబట్టి ఇందులోనే చాలా కష్టం. सर्विस के लाभार्थ तो बहुत मार्ग थे। आज यह सर्विस की बहुत प्रभावित हुए, परंतु शिव बाबा समझते हैं आत्मा और परमात्मा के ज्ञान पर कुछ भी प्रभावित नहीं हुआ। అంటే సేవ యొక్క గొప్పలు చాలా మంది చెప్పుకుంటారండి. ఈ రోజు మేము వీళ్ళకి అర్థం చేయించాం బాబా, వాళ్ళకి అర్థం చేయించాము, చాలా ప్రభావితం అయ్యారు అని చెప్పేసి. కానీ శివబాబా అంటున్నారు ఆత్మ పరమాత్మ జ్ఞానం గురించి అయితే ఎవరు ప్రభావితం కాలేదు. भारत हेवन और हेल कैसे बनता है, 84 जन्म कैसे लेते हैं, सतो रजो तमो में कैसे आते हैं, सिर्फ यह सुनकर ప్రభావిत होते. భారతదేశము ఒకప్పుడు స్వర్గంలో ఉండేది, అది నరకంలో ఎలా అయ్యింది, లేదా 84 జన్మలు ఎలా తీసుకుంటారు, సతో రజో తమోలోకి ఎలా వస్తారు, ఇవి విని ప్రభావితం అవుతారు అంటున్నారు బాబా. పరమాత్మ నిరాకార్ హే ये भी समझ जाते, बाकी मैं आत्मा हूँ, मेरे में 84 जन्मों का पाठ भरा हुआ है, बाकी बिंदी है उनमें सारा ज्ञान है, उनको याद करना है, यह बातें कोई भी समझते हैं. బాబా ఏం చెప్తున్నారు, నేను ఆత్మను ఇంతవరకు గుర్తుండదు, ఇంతవరకు నమ్ముతారు లేకపోతే ఒప్పుకుంటారు, కానీ నాలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. అలాగే నా తండ్రి పరమాత్మ కూడా బిందు స్వరూపుడు, ఆయనలో మొత్తం జ్ఞానం ఉంది, ఆయన గుర్తు చేయాలి. ఈ విషయాలు మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ముఖ్య బాత్ समझते नहीं, यही तो मेन है ना. देखो राजयोग मेडिटेशन का आधार ही क्या है, आधार और विधि में क्या दिखाते, जैसे एक बच्चा है, पिक्चर में दिखाते ना, एक बच्चा अपने बाप को कैसे याद करते, ऐसे स्वयं को भी आत्मा समझेंगे तो परमात्मा बाबा की याद आएंगे. तो राजयोग मेडिटेशन का आधार ही क्या है, ఆత్మాభిమాని స్థితి. బట్ वो ही नहीं समझते. మరి మెయిన్ వస్తువు ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోకపోతే ఇంకేం అర్థం చేసుకున్నట్టు. ముఖ్య బాత్ समझते नहीं है, वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी की नॉलेज బాకీ देते हैं. మెయిన్ విషయాన్ని అర్థం చేసుకోరు. మరి ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ జ్ఞానం బాబానే వచ్చిస్తారు. गवर्नमेंट भी चाहती है कि वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी होनी चाहिए, ये तो उनसे भी सूक्ष्म बात है. आत्मा क्या है, उनमें कैसे 84 जन्मों का बात है, वह भी अविनाशी है. గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రఫీ పూర్తిగా ఉండాలి, అందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి, కదా. మరి బాబా అంటున్నారు ఇవైతే దానికన్నా సూక్ష్మమైన విషయాలు. ఏంటి, ఆత్మ గురించి. ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుంది, అలాగే దాంట్లో 84 జన్మల పాత్ర ఉంటుంది, అది కూడా ఎప్పుడు కూడా పెరిగిపోదు కదా, అనాది అవినాశి అన్నమాట. ఈ విషయాలు ఎవరికి తెలియదు. यह याद करना, अपने को बिंदी समझना और बाप को याद करना जिससे विक्रम हो, इस योग में कोई भी तत्पर नहीं रहते हैं. अपने आप को चेक करो. बाबा की मुरली माना अपनी दिनचर्या के लिए आईना समान है. देखते रहना हम क्या क्या करते रहते, क्या क्या नहीं कर रहे हैं, है ना. तो करेक्शन बाबा जैसे जैसे बोलते से अपने आप को सुधारना है. చూసుకోవాలంటున్నారు బాబా. ఏమని చూసుకోవాలి అంటే బాబాని గుర్తు చేయడం, బిందు అనుకొని బాబాని గుర్తు చేయడము. దీంతో వికర్మలు వినాశనం చేసుకునే యోగంలో ఎవరు తత్పరలే ఉండరు అంటున్నారు. इस याद में रहे तो बहुत लवली हो जाए. यह लक्ष्मी नारायण देखो कितने लवली है, यहाँ के मनुष्य तो देखो कैसे है. మరి ఇలాగే బాబాను గుర్తు చేస్తూ ఉంటే ఎంత ప్రియంగా అయిపోతారంట, దేవి దేవత లక్ష్మీనారాయణ లాగా అయిపోతారు. వాళ్ళు ఎంత ప్రియంగా ఉంటారు చూడండి. కానీ ఇక్కడున్న మనుషులకి అక్కడున్న మనుషులకి తేడా చూడండి ఎలా ఉంటారు. खुद भी कहते हमारे में कोई गुण नहीं, हम जैसे बलिच्छ है, आप स्वच्छ है. जब अपने को आत्मा निश्चय कर बात को याद करे तब सफलता मिले ना, नहीं तो सफलता बहुत थोड़ी मिलती है. మరి బాబా ఏమంటున్నారు చెప్తా చూడండి. హం నిర్గుణ హారే మే కోయి గుణ నాహి,
ఆపేహి తరస్పరోయి ఆ! పాడుతూ ఉంటారు కదా! మేము నిర్గుణులము. మాలో ఏం లేవు అన్నీ మీలోనే ఉన్నాయని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటారు. మీరు స్వచ్ఛమైన వారని చెప్తారు. మరి ఆత్మ నిశ్చయం చేసుకొని బాబాను గుర్తు చేస్తే అప్పుడు మీకు సఫలత లభిస్తుంది. లేకపోతే సఫలత చాలా కొద్దిగానే దొరుకుతుంది. समझते हैं हमारे में बहुत अच्छा ज्ञान है परंतु योग का चार्ट नहीं बताते ఆ? చాలా మంది ఏమనుకుంటారు మాకు చాలా బాగా జ్ఞానం తెలుసండి చాలా బాగా వచ్చండి జ్ఞానము సరే మరి బాబా ఏమడుగుతున్నారు యోగం యొక్క చాట్ చెప్పండి ఎన్ని గంటలు యోగం చేస్తున్నారు హ్మ్? ज्ञान ఉంది ఓకే మరి ఎన్ని గంటలు యోగం చేస్తున్నారు मुश्किल कोई है जो इस अवस्था में रहते हैं अर्थात अपने को आत्मा समझ पाप को याद कर చాలా కష్టం అంటున్నారు బాబా చాలా రేర్ ఈ స్థితిలో ఉంటారు స్వయాన్ని ఆత్మ అనుకుని బాబాని జ్ఞాపకం చేస్తారు బహుతోంకు అభ్యాస్ నహీ హై చాలా మందికి అసలు ప్రాక్టీసే లేదంటున్నారు బాబా बाबा समझते हैं कि बच्चे सिर्फ ज्ञान का चक्र बुद्धि में फिराते बाकी मैं आत्मा हूँ बाबा से हमको योग लगाना है जिससे आयरन एज से निकल गोल्डन एज में जाएंगे मुझ आत्मा को बाप को जानना है उसकी याद में ही रहना है यह बहुतों का अभ्यास कम है हाँ, देखो हमारे अंदर क्या क्या भरना है बाबा आज అటెన్షన్ దిలారు అయితే బాబా అంటున్నారు చాలా మంది అన్నమాట ఈ స్థితిలో ఉండరు స్వయం ఆత్మ అనుకొని బాబాను గుర్తు చేయరు ఎంతో మంది అభ్యాసం చేయనే అంటున్నారు బాబాకు తెలుసు అనమాట పిల్లలు కేవలం జ్ఞానం యొక్క చక్రాన్ని బుద్ధిలో తిప్పుతారు సత్య త్రేత ద్వాపర కలిగాలిలాగా జ్ఞానం యొక్క చక్రం బుద్ధిలో తిప్పుకుంటూ ఉండొచ్చు కానీ నేను ఆత్మను బాబాతో నేను యోగం పెట్టుకుంటున్నాను దీంతో ఐరన్ ఏజ్ నుంచి నేను గోల్డెన్ ఏజ్ లోకి వెళ్తాను నేను ఆత్మ బాబాని తెలుసుకోవాలి ఆయన స్మృతిలో ఉండాలి ఇలాంటి అభ్యాసము చాలా తక్కువ మంది చేస్తారు बहुत आते भी है अच्छा अच्छा भी कहते हैं बाकी उनको यह पता नहीं पड़ता कि अंदर कितनी कट लगी हुई है కొత్త కొత్త వాళ్ళు వస్తారు చూడండి బాబా పిల్లలు కదా కొత్తగా కోర్స్ వస్తారనుకోండి జ్ఞానం చాలా బాగుందండి అని అంటారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ ఆత్మ లోపల ఎంత వికారాల తుప్పు అనేది పట్టేసింది सुंदर से श्याम बन गए हैं फिर सुंदर कैसे बने यह कोई भी नहीं जानता మరి ఎంతో అందంగా పవిత్రంగా ఉన్న వాళ్ళు ఎలా అయిపోయారు అపవిత్రంగా అయిపోయారు మళ్ళీ పవిత్రంగా ఎలా తయారవ్వాలి ఇప్పుడు ఎవరికి తెలియదు सिर्फ हिस्ट्री జాగ్రఫీ जानने का काम नहीं है కేవలం ఏదో హిస్టరీలో వీళ్ళు ఉండేవారు వాళ్ళు ఉండేవారు అలా తెలుసుకోవడం విషయం కాదు కదా మన గురించి మన హిస్టరీ తెలుసుకోవాలి కదా వేరే వాళ్ళకన్నా ఫస్ట్ మన గురించి తెలుసుకోవాలి पावन कैसे बनी सजा ना खाने का उपाय है सिर्फ याद में रहना అండర్లైన్ కీజే బాబా ఏమంటున్నారు కేవలం శిక్షలు తినకుండా ఉండాలి అంటే కేవలం ఒకటే ఒక మంత్ర ఉపాయం ఏంటి బాబా స్మృతిలో ఉండాలి योग ठीक नहीं होगा तो धर्मराज की सजाएं खाएंगे యోగం జరగలేకపోతేనే ధర్మరాజు శిక్షలు తింటారంటున్నారు బాబా यह बहुत बड़ी सब्जेक्ट है जिसको कोई उठा नहीं सकते ज्ञान में अपने को मियाँ मिट्टू समझ बैठते इसमें कोई शक नहीं मूल बात है योग की योग में बहुत अच्छे हैं इसलिए बाप कहते हैं खबरदार रहो सिर्फ पंडित नहीं बनना है మరి బాబా ఏమంటున్నారు ఇక్కడ ఎవరికి తెలియదు అన్నమాట ఈ విషయాలు కేవలం హిస్టరీ జాగ్రత్తని తెలుసుకుంటే పని నడవదు అంటున్నారు పావనంగా కూడా ఎలా అవుతాము అది కూడా మనము తెలుసుకోవాలి అంటున్నారు బాబా కదా పవిత్రంగా ఎలా అవుతాం అనేది కూడా తెలుసుకోవాలి లేకపోతే ప్రయోజనం ఏముంటుంది మరి కేవలము బాబా అంటున్నారు హిస్టరీ జాగ్రత్తని తెలుసుకుంటే పని నడవదు శిక్షలు తినకుండా ఉండాలి అని అంటే ఉపాయం ఏంటి బాబా ఏం చెప్తున్నారు కేవలం బాబా స్మృతిలో ఉండాలి అంతే యోగం సరిగలేకపోతే ఏమవుతుంది ధర్మరాజు దగ్గర శిక్షల్ని తినాల్సి వస్తుంది అంటున్నారు బాబా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అంటున్నారు బాబా మనం చూడడానికి జ్ఞానం అమ్మో చాలా ఉంది ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తుందేమో కానీ అన్నిటికన్నా పెద్ద సబ్జెక్ట్ ఏంటి యోగం యొక్క సబ్జెక్ట్ అంటున్నారు బాబా
और बाबा कहते योग ठीक नहीं होगा तो धर्मराज की सजाएं खाएंगे। बहुत बड़ी सब्जेक्ट है जिसको कोई उठा नहीं सकते। ज्ञान में अपने को मियाँ मिट्टू समझ बैठते, इसमें कोई शक नहीं। జ్ఞానంలో నాకు చాలా జ్ఞానం ఉంది అని తెలివైన వాడిని అని అనుకోవచ్చు. దాంట్లో ఏం డౌట్ లేకపోవచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటి? యోగం. యోగంలో చాలా మంది పచ్చి పచ్చిగా ఉన్నారు. అందుకే బాబా చెప్తున్నారు, సావధాన పరుస్తున్నారు. ఖబర్దార్ రహో. పండిత్ నహీ బన్నా హై. పండితుడు స్టోరీ చెప్తారు కదా బాబా. మరి మీరు పండితుడిలాగా అంటే వాళ్ళు చేస్తారు కానీ వేరే వాళ్ళకి చేయొద్దని చెప్తారు. అలా కాదనమాట. అలాగే మనం చేయలేదనుకోండి మనకు కూడా ప్రాప్తి అనేది ఉండదు. मैं आत्मा हूँ, मुझे बाप को याद करना है, बाप ने फरमान दिया है, मन मना भव. నేను ఆత్మను, నా తండ్రి అయిన పరమాత్మను గుర్తు చేయాలి. ఎందుకంటే బాబా నాకు ఆజ్ఞించారు మన్ మనా భవ. ये है महामंत्र. अपने को स्टार समझ, बाप को भी स्टार समझो, फिर बाप को याद करो. ఇదే మహామంత్రం అంటున్నారు బాబా. స్వయాన్ని ఆత్మ బిందు అనుకొని బిందు అయినటువంటి శివబాబాని గుర్తు చేయండి. అంతే అన్నమాట. ఇదే బాబాను గుర్తు చేయడం. बाप का कोई बड़ा रूप नहीं सामने आता है, तो देही अभिमानी बनने में ही मेहनत है. తండ్రి అంటే ఏదో పెద్ద రూపం, అఖండ జ్యోతి స్వరూపుడు, వెయ్యి సూర్యుల తేజోమయుడు, మనకి భక్తులు ఏదైతే చెప్తూ ఉంటారు అంత రూపం అయితే రాదు, బిందు స్వరూపం వస్తుంది కదా. మరి ఇదే ఆత్మాభిమానిగా అవ్వడానికే చాలా కష్టపడాలి. विश्व के महाराजा महारानी एक बनते हैं जिनकी लाखों प्रजा बनती. प्रजा तो बहुत है न, हिस्ट्री जागृति को जानना तो सहज है, परंतु जब अपने को आत्मा समझ बाप को याद करेंगे तब पावन बनेंगे. ఇప్పుడు రాజు రాణి ఒకరే ఉంటారు కానీ వాళ్ళ ప్రజలు లక్షల లెక్కలో ఉంటారంటున్నారు బాబా కదా. మరి హిస్టరీ జాగృతిని తెలుసుకోవడం చాలా ఈజీ, కానీ ఆత్మ అనుకుని బాబాని గుర్తు చేయడము అప్పుడే మీరు పవిత్రంగా తయారవుతారు. ये अभ्यास बड़ा डिफिकल्ट है. याद करने बैठेंगे तो बहुत तूफान विघ्न डालेंगे. कोई आधा घंटा भी एक रस हो बैठे बड़ा मुश्किल है. घड़ी घड़ी भूल जाते हैं. ऐसे है ना कि नहीं हम बैठेंगे तो बस 1 घंटा 2 घंटा बैठ जाएंगे बाबा की याद में. बुद्धि इधर उधर भटकते हैं ना, इतना ध्यान नहीं रख पाते हैं, हम कर नहीं पाते हैं, कंसंट्रेशन नहीं रहता है. చూడండి బాబాకు అన్ని విషయాలు తెలుసు అనమాట. అభ్యాసము బాబాని ఆత్మ అనుకుని స్వయాన్ని పరమాత్మ బిందు అనుకొని బాబా గుర్తులో కూర్చోవడము అని అంటే చాలా కష్టం. పెద్ద సబ్జెక్ట్ అంటున్నారు, చాలా డిఫికల్ట్. బాబా స్మృతిలో కూర్చుంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు అంటే ఆలోచనలు అనమాట, తుఫాన్లు అనమాట. రకరకాల ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, ఏవేవో ఆలోచనలు, ఎప్పుడో మర్చిపోయామనుకున్న వాళ్ళ ఆలోచనలు కదా. చాలా తుఫాన్లు విఘ్నాలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది అర్ధగంట కూడా ఏకరస స్థితిలో కూర్చోవడం చాలా కష్టమే అంటారు. పదే పదే మర్చిపోతూ ఉంటారు. ఇస్మే సచ్చి సచ్చి గుప్త మెహనత్ హై. चक्र का राज जानना सहज है, बाकी देही अभिमानी हो बाप को याद करना यह मुश्किल. तो मुश्किल कोई समझते हैं और उस एक्ट में आते. సృష్టి చక్ర రహస్యం అర్థం చేసుకోవడం చాలా ఈజీ అంటున్నారు బాబా యోగంతో పోల్చుకుంటే. కానీ ఆత్మాభిమానిగా ఈ బాబాని గుర్తు చేయడము ఇది చాలా కష్టంగా అనుకుంటారు. అలాగే దాన్ని మళ్ళీ కర్మలో కూడా తీసుకురావాలి. బాప్కి యాద్ సే హీ తుమ్ పావన్ బనేంగే, నిరోగి కాయా బడి ఆయు మిలి. బాబా స్మృతితోనే మీరు పావనంగా అవుతారు. నిరోగి శరీరము, పెద్ద ఆయుష్ లభిస్తుంది మీకు. सिर्फ वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी समझाने से माला का दाना नहीं बन सकते, दाना बनेंगे याद से. సృష్టి ఆది మధ్యంతరం తెలుసుకుంటే మీరు మాలలో పూసలుగా కారంటున్నారు బాబా. పూసలుగా ఎప్పుడవుతారు? బాబా స్మృతితో అవుతారు. यह मेहनत कोई से पहुंचती नहीं है. खुद भी समझते हैं कि हम याद में नहीं रहते. अच्छे अच्छे महारथी इस बात में ढीले. मुख्य बात समझाना आता भी नहीं है. బాబా ఏమంటున్నారు, చాలా మందికి అన్నమాట తెలుసు, వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. ఏమని? మేమంతగా బాబా ఏదైతే చెప్తున్నారో అంతగా మేము బాబాని
జ్ఞాపకం చేయడం లేదు. మరి మంచి మంచి మహారథులు కూడా, మహారథులు అంటే జ్ఞానంలో చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పగలిగే వారు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా యోగంలో చాలా తక్కువగా ఉన్నారు అంటున్నారు బాబా. तो कौन समझते हैं मेरा योग बहुत एक्यूरेट है, बहुत अच्छा है, बहुत अच्छे से हम याद करते हैं, जैसे बैठते बस बाबा की याद में हो जाते हैं। कौन कौन है, जरा हाथ उठाइए। కూర్చోగానే బాబాతో యోగం కుదురుతుంది, మేము మంచిగా బాబాని గుర్తు చేయగలము, మాకే డిస్టర్బెన్స్ రాదు. गुंजाइश नहीं है ना, क्योंकि बच्चे इसमें ही गफलत करते, स्वयं को आत्मा बिंदु समझ करके बाबा को याद करने में, बिंदु बाप को याद करने में ही मेहनत है। अच्छे अच्छे महारथी इस बात में ढीले है, मुख्य बात समझाना आता ही नहीं है। చాలా మందికి ముఖ్యమైన విషయమే అర్థం చేయించడం రాదంటున్నారు. यह बात है भी मुश्किल, कल की आयु इन्होंने बड़ी कर दी है, तुम 5000 वर्ष सिद्ध करते हो, परंतु आत्मा परमात्मा का राज कुछ भी नहीं जानते हैं, याद ही नहीं करते, इसलिए अवस्था डगमगाती रहती है। బాబా ఏమంటున్నారు, కల్పమే కాయషు ఎంత పెద్దగా చెప్పేస్తూ ఉంటారు, మీరైతే 5000 సంవత్సరాలని రుజువు చేస్తారు, కానీ ఆత్మ పరమాత్మ రహస్యం తెలియదు ఎవరికి. బాబా స్మృతిలో ఉండరు కాబట్టి ఆ స్థితి అనేది ఏమవుతుంది, కింద మీద అవుతుంది. దేహి అభిమాని బనే తబ్ మాలాకా దానా పడుతుంది. ఇంకొకటి దేహాభిమానం చాలా ఎక్కువ పిల్లలకి, ఆత్మాభిమానిగా అయితేనే మాలలో పూసలుగా తయారవుతారు. ऐसे नहीं वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी समझाते हैं इसलिए हम माला में नजदीक आ जाएंगे, नहीं. జ్ఞానము మీరు ఎంతైనా చెప్పండి, ప్రపంచం మీకు హిస్టరీ జాగ్రఫీ చెప్తాము, ఈ జ్ఞానం చెప్తాము, ఆ జ్ఞానం చెప్తాము, మేము మాలలో వచ్చేస్తామంటే రామంటున్నారు బాబు. మీరు యోగం చేసిన దాన్ని బట్టే మాలలోకి వస్తారు. आत्मा इतनी छोटी है, इसमें 84 जन्मों का पाठ पड़ा हुआ है, इस बात को पहले पहले बुद्धि में लाना है, फिर चक्र को याद करना है. ఆత్మ ఎంత చిన్నది, మళ్ళీ అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. మరి ఈ విషయాలు మొట్టమొదటి బుద్ధిలో తీసుకురావాలి, తర్వాతే సృష్టి చక్రం తిప్పుతూ ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటి, యోగ. మెయిన్ గా బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, बाबा योगी, योगी अवस्था चाहिए, पाप आत्मा से पुण्यात्मा बनना है, आत्मा पवित्र होगी योग से. మరి యోగం యొక్క స్థితి ఉండాలి, పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వాలి, ఆత్మ పవిత్రంగా అవుతుంది యోగంతో. యోగ బల్ వాలే హీ ధర్మరాజ్ కే దండోం సే బచ్ సక్తే హై. యోగ బలం ఉన్న వాళ్ళు బాబా ఏమంటున్నారు, ధర్మరాజు యొక్క శిక్షల నుంచి రక్షించబడతారు. యహ మెహనత్ బడి ముష్కిల్ హోయిసే పోతీ హై. కానీ అంత పూర్తిగా సంపూర్ణంగా ఆత్మ అనుకుని బాబా స్మృతిలో ఉండి వికర్మలు వినాశనం చేసుకునే స్థితి చాలా కొద్ది మందికి ఉంటుంది. మాయా के तूफान भी बहुत आएंगे, यह बहुत हट्टी गुप्त मेहनत है. लक्ष्मी नारायण बनना मासी का घर नहीं है కదా, మాయ తుఫాన్లు చాలా వస్తాయి, అందుకే చాలా మీకు మీరు इवन देखो ब्रह्मा बाबा जो फर्स्ट नंबर, बाबा को मालूम पड़ गया ना मैं ही फर्स्ट नंबर बनने वाला, फिर भी बाबा इम्पोजिशन लिखता था, मैं आत्मा, यशोदा का आत्मा, फलाने का आत्मा, फलाने का आत्मा. जब बाबा अव्यक्त हो गए थे, बहुत सारे ऐसे नोटबुक्स मिले थे, उसमें बाबा अभ्यास करता था बैठे बैठे आत्मा का. तो आप सोचिए नंबर 1 आत्मा को इतना अभ्यास करनी पड़ी आत्माभिमानी स्टेज बनाने के लिए, तो हमारे जैसों को कितना समय लगता है ना. तो हड्डी गुप्त मेहनत है, पर ऐसे नहीं कि किसी को दिखावे के लिए हम कर रहे हैं, किसी को दिखाने के लिए हमें आत्मा में आत्मा में आत्मा, ये सब जरूरी नहीं है, किसी को दिखाने की जरूरत नहीं. इसलिए बाबा कहते गुप्त हड्डी मेहनत है, ఏ కనిపించేటట్టు చేసే అవసరం లేదు, కనిపించేటట్టు అందరికి గుప్తంగా చాలా జిగిరి అన్నమాట, హడ్డి హడ్డి, ఎముకలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంత కష్టపడాలి అంటున్నారు. మరి లక్ష్మీనారాయణ కావడము పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత ఈజీ కాదు,
किसी के ऊपर माँ के ऊपर गुस्सा करके मासी के घर गए, इतना आसान नहीं हम लक्ष्मी नारायण जैसा बन जाए। या अभ्यास हो जाए तो चलते पढ़ते बाबा की याद आती रहे, इसको ही योग कहा जाता है। कितना बाबा योग के सब्जेक्ट के बारे में आज బాబా बताए। నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతి ఉన్నట్లయితే దాన్ని యోగం అని చెప్తారు। बाकी ज्ञान की बातें तो छोटे छोटे बच्चे भी समझ जाएंगे। జ్ఞానం యొక్క విషయాలు ఇప్పుడు కొంతమంది ఉంటారనుకోండి, అర్థం కాకపోయినా కంఠస్థం పెట్టుకుంటారు। మంచి మెమరీ పవర్ ఉందనుకో, మీరు చెప్పినట్టు అప్పచెప్తారు। పిల్లలు కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు జ్ఞానం। चित्रों में सब युग आदि लगे हुए हैं, ये तो कॉमन है। जब कोई भी कार्य शुरू करते तो स्वास्तिका लगाते। అయితే చిత్రాల్లో అన్ని కూడా యుగాలు ఉన్నాయి, కామన్ విషయాలు। మామూలుగా కూడా లౌకికంలో ఏదైనా శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? స్వస్తిక్ రాస్తారు। यह निशानी है सतयुग त्रेता द्वापर कलयुग की, बाकी ऊपर में है छोटा सा संगम युग। స్వస్తిక్ శుభాన్ని గుర్తుని చెప్తారు। అంటే ఏంటి? ఇది సత్యుగ త్రేత ద్వాపర కలియుగాలు, అంటే ఈ సృష్టి చక్రానికి గుర్తు అన్నమాట। పైనేమో సంగమ యుగాన్ని చూపిస్తారు। तो पहले अपने को आत्मा समझ बाप को याद करते रहेंगे, तभी वह शांति फैल सकती। స్వయం నేను ఆత్మ బిందు అనుకుని బాబాను గుర్తు చేస్తే అప్పుడు ఆ శాంతి యొక్క వైబ్రేషన్స్ కూడా వ్యాపిస్తాయి। योग से विक्रम विनाश होंगे, सारी दुनिया इस बात में भूली हुई है आत्मा और परमात्मा के बारे में। कोई कहते परमात्मा हजारों सूर्यों से तेजोमय है, परंतु यह हो कैसे सकता? యోగంతో వికర్మలు వినాశనం అవుతాయి। మొత్తం ప్రపంచమంతా బాబంటారు ఈ విషయాన్ని మర్చిపోయింది ఆత్మ పరమాత్మ గురించి। మరి చాలా మంది ఏమంటారు? పరమాత్ముడు 1000 సూర్యుల కన్నా తేజోమయుడు ఉంటాడంట। परमात्मा हजारों सूर्यों से भी तेजोमय इतना है क्या? इतना रहता है क्या? वो कैसे हो सकता है? जबकि कहते हैं आत्मा सो परमात्मा, फिर तो दोनों एक हुए ना। ఓ పక్కేమో 1000 సూర్యులు తేజోమయుడు అంటారు, ఓ పక్కేమో ఆత్మనే పరమాత్మ అంటారు। మరి నేను ఎలా ఉన్నాను? నా తండ్రి కూడా అలాగే ఉంటారు కదా। छोटे बड़े का फर्क नहीं पड़ सकता, इस पर भी समझाना है। చిన్న పెద్ద తేడా ఏం ఉండదు, అయితే దీని గురించి కూడా అర్థం చేయించాలి। ఆత్మ का रूप बिंदी है, आत्मा सो परमात्मा है, तो परमात्मा भी बिंदी तेरा। మరి బాబా ఏమంటారు? ఆత్మ రూపం బిందు స్వరూపం, ఆత్మనే పరమాత్మ అంటే పరమాత్మ కూడా బిందువునే కదా। इसमें फर्क तो हो न सके, सब परमात्मा हो जाए तो सब क्रिएटर हो जाए। ఆత్మనే పరమాత్మ అంటే అందరూ పరమాత్మలు అయిపోతారు, అప్పుడు అందరం క్రియేటర్స్ అయిపోతాము। सर्व की सदगति करने वाला तो एक बात है ना, बाकी तो हर एक को अपना पार्ट मिला। సర్వుల సద్గతినిచ్చేది కలిగించేది ఒక్క బాబా ఒకరే, మిగిలిన అందరికి ఎవరి పాత్ర వారికి లభించింది। यह बुद्धि में बिठाना पड़े, समझ की बात है। అన్ని బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి। అయితే అర్థం చేసుకునే విషయాలు బాప్ कहते हैं मुझे याद करो तो कट निकल जाएगी, ये मेहनत है। చాలా సింపుల్, బాబా చెప్పినంత సింపుల్ కాదు కదా। నన్ను గుర్తు చేస్తే మీ వికారాలకు వదిలిపోతుంది, కానీ నేను చాలా కష్టపడాలంటున్నారు బాబా। एक तो आधा कल्प देह अभिमानी हो रहे हो, सत्युग में देही अभिमानी रहते भी बाप को नहीं जानते, ज्ञान को नहीं जानते। इस समय जो तुमको नॉलेज मिलती है वह नॉलेज गुम हो जाती है। वहां सिर्फ इतना जानते हैं कि हम आत्मा एक शरीर छोड़कर दूसरा लेती है, पांच बजाते हैं। इसमें फिक्र की क्या बात है? क्योंकि हर एक को अपना अपना पार्ट मिला हुआ है, तो फिर अपना पार्ट हो गया, ड्रेस चेंज कर दिया, कोई फिक्र की तो बात ही नहीं। हर एक को अपना अपना पार्ट बजाना है, रोने से क्या होगा? యుగంలో పరమాత్మ జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ఆత్మ ఒక శరీరం విడిచిపెట్టి ఇంకొక శరీరం తీసుకుంటుంది, పాత్ర అభినయం చేస్తుంది। మరి డ్రెస్ చేంజ్ చేసుకుంటే చింత ఏముండదు కదా, ఏడిచే విషయం కూడా ఉండదు, ఎవరి పాత్ర వారికి ఉంటుంది అన్నమాట, ఎవరి వాళ్ళు అభినయం చేస్తారు। यह समझाया जाता है अगर कुछ समझे तो शांति आ जाए।
ఇలా మీరు అర్థం చేయించారనుకోండి, ఎదుటి వ్యక్తికి అర్థమైందనుకోండి, వాళ్ళకి కూడా శాంతి అనేది కలుగుతుంది అంటున్నారు. खुद समझेंगे तो औरों को भी समझाएंगे। बुजुर्ग लोग समझाते भी है, रोने से क्या वापस थोड़ी आएंगे। మీకు అర్థమైందనుకోండి, మీరు వేరే వాళ్ళకి అర్థం చేయిస్తారు. పెద్దవాళ్ళు ఉంటారనుకోండి, ఎవరైనా ఏడుస్తూ ఉంటారనుకోండి చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం చెప్తారు? మీరు ఏడిస్తే వాళ్ళు వచ్చేస్తారా ఏంటి? అర్థం చేయిస్తారు కదా! तो शरीर छोड़ आत्मा निकल गई, इसमें रोने की क्या बात है? ఆత్మ శరీరం వదిలేసి వెళ్ళిపోయింది. దీంట్లో ఏడ్చే విషయం ఏముంది? अज्ञान काल में भी ऐसे समझते हैं, परंतु वह यह थोड़ी ही जानते हैं कि आत्मा और परमात्मा क्या चीज है। అజ్ఞాన కాలంలో కూడా ఇలాగే అనుకుంటారు, కానీ అర్థం చేసుకోరు ఆత్మ పరమాత్మ అంటే ఏంటి అసలు. ఆత్మ में खाद पड़ी है वह तो समझते हैं, आत्मा निर्लेप है। ఆత్మలోనే వికారాల మలినాలు చేరుకుంటాయి, కానీ మనుషులు ఏమంటారు? ఆత్మ నాన్ స్టిక్, ఏం అంటుకోదు ఆత్మకి, అన్ని శరీరానికే అని అనుకుంటారు. అందుకే శరీరం వెళ్ళి గంగలో మునిగేసి వచ్చేస్తే పవిత్రంగా అయిపోతుంది అని అపోహపడతారు. बाबा कहते हैं तो ये बहुत महीन बात है। बाबा जानते हैं बहुत बच्चे याद में रहते नहीं है। हाँ, देखो बार बार बाबा बच्चों का कंप्लेंट कर रहे हैं కదా. పిల్లలు ఏం చేస్తున్నారు? చాలా మంది పిల్లలు అన్నమాట, బాబాకు తెలుసు అసలు బాబాని గుర్తు చేయరు అంటున్నారు. सिर्फ समझाने से क्या होगा? బాబా ఏమంటారు? ఇప్పుడు మీరు జ్ఞానం ఎవరికైనా చెప్పారు, చాలా మంచి మంచి పాయింట్స్, మంచి మంచి విషయాలు చెప్పారు. కేవలం అర్థం చేస్తే ఏమవుతుంది? बहुत प्रभावित हुआ परंतु इससे उसका कोई कल्याण थोड़ी ही हुआ। మీరు చెప్పిన జ్ఞానంతో వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా బాగుందండి, చాలా బాగుందని అని అన్నారు. మరి బాబా అడుగుతున్నారు, దీంతో లాభం ఏం పొందారు వాళ్ళు? యోగం చేస్తే లాభం కదా. బాబాతో ఉద్యోగం పెట్టుకుంటే లాభం. జ్ఞానం విని బాగుంది బాగుందంటే ప్రపంచంలో జ్ఞానం మనకన్నా ఇంకా మంచి కథలు కాకరకాయలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల ఏం లాభము? ఆత్మ పరమాత్మ की पहचान मिले तब समझे बरोबर हम उनके बच्चे हैं, बाप ही पतित पावन है, हमको आकर दुख से छुड़ाता है। ఆత్మ పరమాత్మను గుర్తిస్తేనే అర్థం చేసుకుంటారు, మేము ఆయన పిల్లలము, తండ్రి పతిత పావనుడు, మమ్మల్ని వచ్చి దుఃఖాల నుంచి విముక్తి చేస్తారు. वह भी बिंदी है तो बाप को निरंतर याद करना पड़े। మరి నా తండ్రి ఎలా ఉంటారు? ఆయన కూడా బిందు స్వరూపుడు. బాబా అంటున్నారు నిరంతరము బాబా స్మృతిలో ఉండాలి. ताकि हिस्ट्री जागृति जानना कोई बड़ी बात नहीं है, बस समझने के लिए आते हैं, परंतु इस अवस्था में तत्पर रहे कि मैं आत्मा हूँ, इसमें ही मेहनत है। ఎంతో మంది వస్తారు వినడానికి, కానీ అర్థం చేసుకున్నాక నేను ఆత్మను అన్న స్మృతిలో ఉండడమే చాలా కష్టము. आत्मा परमात्मा की बातों तुमको भी बातें आकर समझाती। सृष्टि का चक्र तो सहज है। कितने बार बाबा ने कहा, आज मुरली फिर से सुन लीजिए या पढ़ लीजिए, बोलो कितने बार बाबा ने कहा कि ज्ञान सहज है, योग डिफिकल्ट है। మళ్ళీ బాబా చెప్తున్నారు సృష్టి చక్ర జ్ఞానం చాలా సహజం, కానీ యోగంలో ఉండడమే చాలా కష్టం. जितना हो सके उठते बैठते देही अभिमानी बनने की मेहनत करते. ఎంత వీలైతే అంత ఏం చేయమంటున్నారు బాబా ఈరోజు? నడుస్తూ లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తున్న ఆత్మాభిమానిగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యండి. देही अभिमानी बहुत शांत रहते हैं, समझते मुझे साइलेंस में जाना. ఆత్మాభిమానులైన పిల్లలు ఎప్పుడు చాలా శాంతిగా ఉంటారు. ఏమనుకుంటారు? నేను సైలెన్స్ లోకి వెళ్ళాలని అనుకుంటారు. निराकारी दुनिया में जाकर विराजमान होना है, हमारा पाठ अभी पूरा हुआ, आपका रूप छोटा बिंदी समझेंगे. అయితే నిరాకార ప్రపంచంలోకి వెళ్ళి నేను ఉంటాను, నా పాత్ర ఇప్పుడు పూర్తయిపోయింది, ఆభరూపం కూడా బిందు స్వరూపంగా అనుకుంటారు. ఆయన ఏం పెద్ద లింగాకారంలో ఉండరు, कोई बड़ा लिंग नहीं है, बाबा बहुत छोटा है, वही नॉलेजफुल सर्व के सदगति दाता. ఆయనే నాలెడ్జ్ఫుల్, సర్వులకి సద్గతి దాత. मैं आत्मा भी नॉलेजफुल बन रहा हूँ, ऐसा चिंतन जब चले तब मुझ पद पा सके.
నేను ఆత్మని, నేను కూడా నాలెడ్జ్ఫుల్ గా అవుతున్నాను, ఇలాంటి చింతన నడుస్తూ ఉంటే అప్పుడు మీరు ఉన్నత పదవిని పొందుతారు. दुनिया भर में कोई आत्मा और परमात्मा को नहीं जानते. ప్రపంచమంతట్లో ఆత్మ పరమాత్మ గురించి ఎవరికి తెలియదంటున్నారు బాబా. तुम ब्राह्मणों ने अब जाना है, सन्यासी भी नहीं जानते, ना आकर समझेंगे, वह तो सब अपने अपने धर्मों में ही आने वाले. మీరు బాబా పిల్లలు, మీరు బ్రాహ్మణులు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సన్యాసులు కూడా తెలియదు, అలాగే వాళ్ళు రాడు కూడా అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ధర్మాలకు వాళ్ళు వచ్చేది ఉంది కాబట్టి. హిసాబ్ కితాబ్ చుట్టుकर चले जाएंगे, तुमको ही यह मेहनत करने से बाप से वर्षा मिलेगा. వేరే వేరే ఎంతమంది ఏ ధర్మాత్ములు వచ్చినా వాళ్ళ లెక్కాచారాలు సమాప్తం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ మీరే బాబా పిల్లలు కష్టపడితే బాబాతో వారసత్వం మీకు దొరుకుతుంది. अब फिर देही अभिमानी बनना है. మళ్ళీ తిరిగి అంటే 5000 సంవత్సరాల క్రితం మాదిరిగా कल्प के पहले जैसे फिर से हमें आत्माभिमानी बनना है. दिल तो आत्मा में है ना, आत्मा को ही दिल पाप से लगाना है. మనసు అనేది ఆత్మలో ఉంది కదా, మరి బాబాతోనే మీ మనసు అనేది పెట్టుకోవాలి. दिल शरीर में नहीं है, शरीर के तो सब स्थूल ऑर्गन से. दिल को लगाना यह आत्मा का काम है. బాబా ఎంత క్లియర్ జ్ఞానం చెప్తున్నారు. మనసు అనేది శరీరంలో ఉండదు, శరీరం యొక్క స్థూల ఆర్గన్స్ అవి వేరు. మనసు అనేది ఎప్పుడు కూడా ఆత్మ యొక్క పని కదా, మనసు పెట్టుకోవడం అనేది ఆత్మ యొక్క పని. अपने को आत्मा समझ कर परमात्मा बाप से दिल लगाने है. స్వయాన్ని ఆత్మ అనుకుని పరమాత్మ తండ్రితో మీ మనసుని కుదుర్చుకోవాలి. आत्मा बहुत सूक्ष्म है, कितनी छोटी सूक्ष्म आत्मा पाठ कितना बजाती, ये है कुदरत. इतनी छोटी चीज में कितना अविनाशी पाठ भरा हुआ है. ఎంత అద్భుతం అంటే ఆత్మ ఎంత చిన్నది కదా, కంటికి కూడా కనిపించదు, కానీ దీంట్లో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది. వహ్ కభీ మిటనే వాలా నహీ హే, బహుత్ సూక్ష్మ హై. మరి అరిపోదు కూడా, ఆత్మల పాత్ర అరిగిపోదు కూడా, అరిగిపోదు, మరి చాలా సూక్ష్మైంది ఆత్మ. तुम कोशिश करेंगे तो भी बड़ी चीज याद आ जाएगी. मैं आत्मा छोटा स्टार हूँ तो बाप भी छोटा है. तुम बच्चों को पहले पहले मेहनत याद करनी है. మీకు తెలియకుండా కూడా పెద్ద వస్తువులు మనం గుర్తు చేయడం సహజం, కానీ నేను ఆత్మ బిందువు పరమాత్మ బిందువు ఇలా అనుకుని గుర్తు చేయడం అనేది బాబా అంటున్నారు చాలా కష్టపడాలంటున్నారు బాబా. ఇంత చిన్న ఆత్మ కదా, इतनी छोटी सी आत्मा ही इस समय पतित बनी है. आत्मा को पावन बनाने का पहले पहले यह उपाय है. మరి ఇంత చిన్న ఆత్మ ఇప్పుడు ఈ సమయంలో పతితంగా అయిపోయింది. ఆత్మని పావనంగా చేయాలి అంటే మొట్టమొదట ఉపాయం పడాయి పడుతుంది. ఆత్మ పవిత్రంగా అవ్వాలంటే ఏం చేయాలంట, ఫస్ట్ పని ఏంటి, చదువుకోవాలి. बाकी खेलना कूदना तो अलग बात है, खेलना का भी एक हुनर है. पढ़ाई से मर्तबा मिलता है, खेल कूद से मर्तबा नहीं मिलता. खेल आदि की डिपार्टमेंट अलग होती है. పిల్లలు కూడా ఏం చెప్తాము, ఇప్పుడు చదువుకునే టైము చదువుకోండి, ఆడుకోవడం కాదు, ఆడుకోవడం వల్ల ఏం రాదు కదా. మరి ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఇది చదువుకునే సమయము, ఇంకా ఆడుకోవడము పాడుకోవడం ఇవన్నీ వేరే విషయాలు. అంటే ఆడడం కూడా ఒక ఆట అన్నమాట, అందరికీ రాదది. చదువుతో మీకు ఒక లక్ష్యం లభిస్తుంది, ఒక గమ్యం లభిస్తుంది, కానీ ఆటపాటలతో కాదంటున్నారు. ఖేల్ ఆదికి డిపార్ట్మెంట్ అలాగే, ఆటల యొక్క డిపార్ట్మెంట్ డ్రిల్ పీరియడ్ అని చెప్తారు కదా, ఆటలు అవి ఆడిస్తూ ఉంటారు, దాని డిపార్ట్మెంట్ వేరంటున్నారు. उनसे ज्ञान व योग का कनेक्शन नहीं है. ఆటపాటలతో జ్ఞాన యోగాలకి కనెక్షన్ లేదు. यह भोग आदि लगाना भी खेल है, मुख्य बात है याद. ఖేల్ అంటే ఇక్కడ వేరే ఆటలు కాదు, ఇక్కడ భోగ్ పెడుతూ ఉంటారు, సందేశం తెస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆటలే, కానీ దీనికి యోగానికి ఏం సంబంధం లేదంటున్నారు బాబా. అయితే భోగ్ పెడతాం కదా, సందేశం తీసుకెళ్లి భోగ్ తీసుకొని వస్తుంది, సో భోగ్ పెట్టడం ఇది కూడా ఒక ఆటనే. అయితే మెయిన్ విషయం ఏంటి, బాబాని గుర్తు చేయాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता को गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। बाबा ने कितनी बारी समझ के बिंदु बाप को याद करना की बाबा प्रेरणा। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, धर्मराज की सजाओं से बचने के लिए, धर्मराज की सजाओं से बचने के लिए याद की गुप्त मेहनत करनी है, याद की गुप्त मेहनत करनी। ధర్మరాజు యొక్క శిక్షల నుంచి రక్షించబడాలంటే బాబా స్మృతిలో ఉండేందుకు గుప్తంగా శ్రమించాలి, బాబా స్మృతిలో ఉండేందుకు గుప్తంగా శ్రమించాలి। पावन बनने का उपाय है अपने को आत्मा बिंदी समझ बिंदु बाप को याद करना है। పావనంగా అవ్వడానికి ఉపాయము స్వయాన్ని ఆత్మ బిందు అనుకొని బిందు బాబాని గుర్తు చేయడం। पावन बनने का उपाय है अपने को आत्मा बिंदु समझ बिंदु बाप को याद करना। सेकंड पॉइंट, ज्ञान में अपने आप को మియా మిట్టు నహి సమజ్నా హై। జ్ఞానంలో మీకు మీరు చాలా తెలివైన వారు అని అనుకోకూడదు। ज्ञान में अपने को अपने आप को మియా మిట్టు నహి సమజ్నా హై। జ్ఞానంలో స్వయాన్ని చాలా గొప్పవారు తెలివైన వారుగా అనుకోకూడదు। एक रस अवस्था बनाने का अभ्यास करना है। ఒకేలాంటి స్థితి ఏకరస స్థితి తయారు చేసుకుని అభ్యాసం చేసుకోవాలి, ఏకరస అవస్థను తయారు చేసే అభ్యాసం చేసుకోవాలి। बाप का जो फरमान है उसे पालन करना है। మరి బాబా యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆత్మ బిందు అనుకొని పరమాత్మ బిందువుని గుర్తు చేయాలి, దాన్ని పాలన చేయాలి। बाप का जो फरमान है उसे पालन करना है। आज का वरदान, सच्चाई सफाई की धारणा द्वारा, सच्चाई सफाई की धारणा द्वारा समीपता का अनुभव करने वाले संपूर्ण मूर्त भव। సత్యత మరియు స్వచ్ఛత రెండింటి ధారణ ద్వారా సమీపతని అనుభవం చేసుకునే సంపూర్ణ మూర్తులుగా కండి। सच्चाई सफाई की धारणा द्वारा समीपता का अनुभव करने वाले संपूर्ण मूर्त भव। సత్యత స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసుకునే సంపూర్ణ మూర్తులుగా కండి। सभी धारणाओं में मुख्य धारणा है सच्चाई और सफाई। जानकी दादी का तो यही स्लोगन, सच्चाई सफाई सादगी है ना। तो బాబా ఏమంటారు, అన్ని ధారణలు, ధారణలు అంటే ఆచరించడం, ఆచరణలో ముఖ్యమైన ఆచరణ ఏంటి మనది అంటే ఒకటి సత్యత, ఇంకొకటి శుభ్రత। एक दो के प्रति दिल में बिल्कुल सफाई, అంటే పరస్పరంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నమాట। ఒకరంటే ఇంకొకరు, ఒకరి గురించి ఇంకొకరికి మనసులో పూర్తిగా క్లారిటీ ఉండాలన్నమాట, సఫాయి ఉండాలి, నీట్ గా ఉండాలి। जैसे साफ चीज में सब कुछ स्पष्ट दिखाई देता है वैसे एक दो की भावना भाव स्वभाव स्पष्ट दिखाई दे। ఇప్పుడు చాలా మురికిలేనటువంటి వస్తువు ఏదైనా ఉంది, క్లియర్ గా ఉంది, స్పష్టంగా అనుకోండి, అర్థము శుభ్రంగా ఉందనుకోండి, అన్ని క్లియర్ గా కనిపిస్తాయి। అలాగే పరస్పరంలో ఒకరి పట్ల ఇంకొకరికున్న భావన భావము స్వభావాలు అన్ని స్పష్టంగా కనిపించాలి। జహా సచ్చాయి సఫాయి హే వహా సమీపత హై। ఎక్కడైతే సత్యత ఉంటుందో స్వచ్ఛత ఉంటుందో అక్కడ బామాకి సమీపంగా ఉంటాం। जैसे बाप दादा के समीप हो ऐसे आपस में भी दिल की समीपता। మరి అలాగే బాబాతో మనం ఎంత సమీపంగా ఉంటున్నామో సన్నిహితంగా ఉంటున్నామో మీ తోటి వారితో కూడా పరస్పరం ఉన్న వాళ్ళతో కూడా అంతే సమీపంగా ఉండండి, అలా ఉంటారు।
स्वभाव की भिन्नता समाप्त हो जाए. ఒకసారి చూడండి సంస్కారాలు కలవనుకోండి స్వభావాలు కొట్టుకుంటూ ఉంటాయి. వీళ్ళింతే నేనింతే వాళ్ళు నాతో కలవదు నేను నీతో అలా అన్నమాట. అలాంటి స్వభావాల యొక్క భిన్నత్వం సమాప్తం కాదు. इसके लिए मन के भाव और स्वभाव को मिला. అంటే స్థూలమైన భావాలు కలవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనసు యొక్క భావాలని స్వభావాన్ని కలుపుకోవాలి. जब स्वभाव में फर्क दिखाई ना दे तब कहेंगे संपूर्ण मुक्त. మీ భావ స్వభావాలు ఒకరి పట్ల ఇంకొకరికి ఏమి తేడా అనేది కనిపించకపోతే అప్పుడు మిమ్మల్ని సంపూర్ణ ముక్తులు అని చెప్తారు. अच्छा, आज का स्लोगन है बिगड़े हुए को सुधारना यह सबसे बड़ी सेवा है. పాడైపోయిన దాన్ని ఉద్ధరించడమే అన్నిటికన్నా పెద్ద సేవ అంటున్నారు. कई लोगों को बिगाड़ना आता है लेकिन सुधारना नहीं आता. लेकिन बाबा कौन है? बिगड़े को सुधारने वाला. तो उनके बच्चे हम भी बिगड़े हुए को सुधारना यह सबसे बड़ी सेवा है. చెడిపోయిన దాన్ని బాగు చేయడము చాలా పెద్ద సేవ అంటున్నారు బాబా. పాడైపోయి ఉన్నటువంటి దాన్ని బాగు చేయడమే అన్నిటికన్నా చాలా పెద్ద సేవ అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారే अशरीरी स्थिति में रहने का अभ्यास बढ़ाओ. अशरीरी బాడీలెస్ స్టేజ్ ఆ రకంగా ఉండడానికి ప్రాక్టీస్ ని పెంచుకుంటూ పోండి. ఈ రోజు 9th पॉइंट. जैसे हठयोगी अपने श्वास को जितना समय चाहे उतना समय रोक सकते हैं, आप सहज योगी, स्वतः योगी, सदा योगी, कर्म योगी. देखो कितने सारे टाइटल्स है. हम कौन कौन है? सहज योगी, स्वतः योगी, सदा योगी, कर्म योगी, श्रेष्ठ योगी. अपने संकल्प को, श्वास को प्राणेश्वर बात के ज्ञान के आधार पर जो संकल्प, जैसा संकल्प जितना समय करना चाहे, जो संकल्प जैसा संकल्प जितना समय करना चाहो उतना समय उसी संकल्प में स्थित हो जाओ. अभी अभी शुद्ध संकल्प में रमण करो. अभी अभी एक ही लगन अर्थात एक ही बाप से मिलन की, एक ही अशरीरी बनने की शुद्ध संकल्प में स्थित हो जाओ. బాబా ఏం చెప్తున్నారు? ఎలా హఠయోగులు వాళ్ళ శ్వాస మీద ఎంత సమయం కావాలంటే అంత సమయము కంట్రోల్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు శ్వాస ఆగుకొని అలా బిగపట్టుకుని అలా కూర్చోవాలి అని అంటే ఎంత టైం కావాలనుకుంటే వాళ్ళు అంత టైం బిగపట్టుకుని కూర్చోగలరు. అలాగే బాబా అంటారు మీరు మన టైటిల్స్ ఏంటి? సహజ యోగి, స్వతః యోగి, సదా యోగి, కర్మయోగి, శ్రేష్ఠ యోగి ఆత్మలైన మీరు మీ సంకల్పాలని, శ్వాసను ప్రాణేశ్వరుడైన బాబా యొక్క జ్ఞానం యొక్క ఆధారంతో ఏ సంకల్పము ఎంత సమయం ఆ సంకల్పము చేయాలనుకుంటున్నారో అంత సమయం ఆ సంకల్పంలో స్థితమై ఉండండి. ఇప్పుడే శుద్ధ సంకల్పాల్లో తిరుగుతూ ఉండండి. ఇప్పుడే ఒకటే సంకల్పంలో స్థిరంగా, అంటే ఒక్క బాబా యొక్క కలయికలో ఒకే ఒక అశరీరిగా అయ్యేటటువంటి శుద్ధ సంకల్పాల స్థితిలో స్థితమైపోయి ఉండండి. अमृत देने का पॉइंट है बच्चों को स्नेह का सबूत देना चाहिए. పిల్లలు ఏం చేయాలంట? స్నేహం యొక్క ప్రూఫ్ బాబాకి ఇవ్వాలి. बाप का बच्चों से कितना स्नेह है. ब्रह्मा बाप ने स्नेह का सबूत प्रैक्टिकल में कितना समय दिया याद है? खास अपनी तबीयत को भी ना देखकर क्या सबूत दिया. పిల్లలకి ఇప్పుడు బాబా మనకి స్నేహాన్ని చూపిస్తున్నారు. ఇన్ జనరల్ ఒక వ్యక్తి అయినా సరే మీ పట్ల ప్రేమను చూపించారు, స్నేహాన్ని చూపించారు, కేర్ చూపించారంటే మనం రిటర్న్ ఎంత చేస్తాం? మరి బాబా మీ పట్ల స్నేహాన్ని చూపిస్తున్నారంటే బాబాకి మీరు రిటర్న్ ఏమి ఇవ్వాలి? బాబాకి పిల్లలంటే ఎంత స్నేహము. బ్రహ్మ బాబా స్నేహానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా ఎంత సమయం ఇచ్చారు చూడండి. గుర్తుందా మీకు అని అడుగుతున్నారు. అంటే ప్రత్యేకంగా తన ఆరోగ్యం బాగోకపోయినా ఏం ప్రూఫ్ ఇచ్చారు?
अपनी शारीरिक स्थिति को ना देखते हुए कितना समय खास సర్చ్లైట్ देते శరీరం యొక్క అంటే శరీరం గురించి ఆలోచించకుండా బాబా ఏం చేసేవారు ఎంతో సమయం రాత్రులు రెండింటికి కూడా లేచి కూర్చొని బాబా పిల్లలకి ప్రకాశించేవారు तो अपनी शारीरिक स्थिति को ना देखते हुए कितना समय सर्चलाइट देते थे आप कहते थे शरीर पर इफेक्ट आता है लेकिन बाबा ने अपने शरीर को देखा तो డాక్టర్స్ కానివ్వండి వేరే వాళ్ళు కానివ్వండి బాబా రెస్ట్ చేయాలి మీరు ఇలా సరిగా పడుకోకపోతే మీ శరీరము ఎఫెక్ట్ అవుతుంది ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పారు కానీ మరి బాబా అవన్నీ పట్టించుకున్నారా यह शरीर का सबूत यह स्नेह का सबूत था अब बच्चों को भी रिटर्न में स्नेह का सबूत देना అంటే బాబా పిల్లలంటే ఎంత ప్రేమ తన శరీరానికి కూడా ఎముకలు సహితము స్వాహ హడ్డి హడ్డి యజ్ఞంలో కదా మరి అలాంటి తండ్రికి మీరు పిల్లలు రిటర్న్ లో కూడా మళ్ళీ స్నేహం యొక్క ఎవరైనా మీకు స్నేహంతో గిఫ్ట్ తెచ్చిచ్చారనుకోండి మళ్ళీ ఏం చేస్తాం అరే వాళ్ళ బర్త్డేకి మనం తప్పనిసరిగా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసేయాలి అని అనుకుంటాం అలా బాబాకి మనం గిఫ్ట్ ఇవ్వాలి జో కరం కరికే దిఖాయా వహీ కర్నా బస్ సింపుల్ మీరేం చేసే అవసరం లేదు బాబా ఏదైతే చేసి చూపించారు కర్మలు వాటిని చేస్తూ పోండి अमृत वेले जैसे साकार रूप में करके दिखाया वैसे ही बच्चों को करना चाहिए नहीं तो अब तक यही रिजल्ट देखी है इस बात में अपने दिल को खुश कर लेते हैं उठे और बैठे బాబా ఏమంటారు అమృత వేళ ఎలా అయితే సాకార రూపంలో బాబా చేసి చూపించారు అలా పిల్లలు చేయాలి లేకపోతే ఇంతవరకు రిజల్ట్ ఏం చూసారు అంటే పిల్లలు వాళ్ళకి వాళ్ళ మనసుని వాళ్ళు సంతోషపరుచుకుంటారు ఏంటి అమృత వేళ లేవాలి కదా లేచాను కూర్చోవాలి కదా కూర్చున్నాను లేచాను కూర్చున్నాను టిక్ పెట్టుకుంటాను लेकिन वह रूहाब शक्ति स्वरूप की स्मृति नहीं रहती यानी आ फीलिंग आ शक्ति स्वरूप स्थिति शक्ति रूप के बदले क्या मिक्स हो गया है सुस्ती శక్తి రూపానికి బదులు ఏం మిక్స్ అయిపోతుందంటే అందులో సోమరతనం మిక్స్ అయిపోతుంది तो सुस्ती मिक्स होने से मुलाकात करते हैं लेकिन लाइन क्लियर नहीं होती इसलिए मुलाकात से जो अनुभव होना चाहिए वह नहीं कर पाते అయితే బాబా ఏమంటున్నారు మరి ఈ సోమర్తనం కలిసిపోయిన కారణంగా బాబాతో కలుసుకున్నప్పుడు కలయిక జరుపుకుంటారు కానీ బుద్ధి లేని యోగము క్లియర్ గా ఉండదు కాబట్టి కలయికలు ఏదైతే అనుభవం చేసుకోవాలో అది చేసుకోలేదు నెక్స్ట్ यहाँ शुरू करेंगे तो मधुबन वासियों को देख सब करेंगे మరి బాబా అంటున్నారు అంతా కలిసిపోయి ఉంటుంది మరి ఇక్కడ మొదలు పెడితే మధుబన్ వాసీలను చూసి అందరు చేస్తారు మనం మధుబన్ బార్ నుంచి బాబా బాత్ కర్ రहे होंगे ఇప్పుడు మధుబన్ మౌంట్ ఆబులు ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా मधुबन निवासी जो खास स्नेही है उनको खास सैक्रिफाइस करना है स्नेह में हमेशा सैक्रिफाइस किया जाता है మరి మధుబన్ నివాసీలు ఎవరైతే ప్రత్యేకంగా స్నేహిగా బాబాకు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంట త్యాగం చేయాలి స్నేహంలో ఎప్పుడు త్యాగం చేయడం జరుగుతుంది जहां स्नेह होता है वहां त्याग करना आसान होता है और त्याग से भाग्य है ना अच्छा बिंदु मत बिसरो मत बिसरो बिंदु मत बिसरो मत बिसरो
याद करो ये तीन बिंदु बिसरो 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 ये तीन बिंदु बिसरो बिसरो